బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నర్సింపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తుది శ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా గుండెపోటు సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఆయన అర్ధరాత్రి 12:51 కన్నుమూశారు. 5 రోజులుగా ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. రేపు ఉదయం నల్లబెల్లి గ్రామానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించనున్నట్లుగా సమాచారం. ఆయన్ను బతికించుకునేందుకు బీఆర్ఎస్ నేతలు శతవిధాలా ప్రయత్నించారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి హిమోగ్లోబిన్ పెరిగి లంగ్స్ సమస్య వల్ల హార్ట్ వాల్స్లోని బ్లాక్ ఏర్పడింది. రెడ్డి 1974 ఆగస్టు 6న రాజిరెడ్డి అమృతమ్మ దంపతులకు జన్మించారు. వరంగల్ గ్రామీణ జిల్లా నల్లబెల్లి గ్రామం ఆయన స్వస్థలం. 1991లో వరంగల్లోని మహబూబియా పంజాదాన్ కాలేజ్ నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. సుదర్శన్ రెడ్డికి స్వప్నతో వివాహం జరిగింది. వారికి కుమారుడు నిదర్శన్ రెడ్డి, కుమార్తె ధర్మిష్ఠ రెడ్డి ఉన్నారు. ఇక నల్లబెల్లి మండలం యూత్ అధ్యక్షులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి దుగ్గొండి మండలం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా కొనసాగుతూ అనంతరం కేసీఆర్ 2001లో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి రైతు నాగలి గుర్తుపై నల్లబెల్లి మండల జెడ్పీటీసీగా గెలుపొంది జెడ్పీ4 లీడర్గా కొనసాగారు. అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా 8 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీకి వరంగల్ జిల్లా ఉద్యమానికి సారథ్యం వహించారు. తర్వాత 2006 నుంచి 2014 వరకు జిల్లా పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యునిగా పనిచేశారు. కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా, ఉద్యమ నేతగా అనతి కాలంలోనే రాష్ట్ర స్థాయిలో రాజకీయ గుర్తింపును పొందారు. మహాగర్జన లాంటి చారిత్రాత్మకమైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సభలు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో వరంగల్ జిల్లా కేంద్రంగా జరిగిన అన్ని సభలకు పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. తర్వాత 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప స్వతంత్ర అభ్యర్థి దొంతి మాధవరెడ్డి చేతిలో 18,376 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీపై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దొంతి మాధవరెడ్డిపై 16,949 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2023లో జరిగిన ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిపై ఓడిపోయారు. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి మృతితో ఆయన అభిమానులు బీఆర్ఎస్ శ్రేణులో విషాదం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే పెద్ది భౌతిక కాయాన్ని నర్సంపేటకు తరలించనున్నట్లుగా సమాచారం. దుగ్గొండి మండలం గిర్నిబావి నుంచి ర్యాలీగా పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతిక కాయాన్ని తరలించనున్నట్లుగా తెలుస్తోంది. నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలోని అశేష జనవాహిని సందర్శనార్థం భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. నర్సంపేట నియోజకవర్గం నుంచి భారీ జనవాహిని అశ్రు నయనాలతో భౌతిక కాయాన్ని మూతోజిపేట, ఇటుకలపల్లి, గుండ్లపాడు, రుద్రగూడెం మీదుగా నల్లబెల్లికి తరలించనున్నట్లుగా పార్టీ నేతలు తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామమైన నల్లబెల్లితో సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది.